మీ బాటలను ధ్యానిస్తున్న ఈ సమయంలో మాకు దయచేయండి. ఆమేన్. మొదటి స్థలము పోన్షు పిలాతు యూదుల రక్తపు బలి ఇప్పుడే ప్రారంభమైంది. ఇతడు తిరుగుబాటు లేవదీయుట, చక్రవర్తికి పన్ను చెల్లింపకుండుట అంతా నేరము మోపసాగారు. పిలాతు యేసును పరీక్షించిన పిమ్మట ఆయన నిర్దోషి అని తీర్పు చెప్పాడు. కానీ సిలువ వేయుడు అని చేసే యూదుల వేశారు. ఎంత అన్యాయం! అయినా నీవు పల్లెత్తి మాట్లాడవైతివి. నా దినదిన జీవితంలో కూడా ఎన్నోసార్లు చెయ్యని పాపాలను, ఎరుగని నేరాలను నా తోటి వారు నాపై రుద్దుతుంటారు, నన్ను అన్యాయంగా విమర్శిస్తుంటారు. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడెనుగాక, మీ రాజ్యం వచ్చెనుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. మోస్తూ ముందుకు సాగనారంభించారు ప్రభు. ఆయనకు నా అనేవారు శూన్యం. 3 సంవత్సరాలు కలిసి తింటూ తిరిగిన యూద ఆయన్ని శత్రువులకు అప్పగించాడు. అందరూ విడిచిపెట్టినా నేను నిన్ను విడువను ప్రభు అని పలికిన ఆయన అద్భుతములను చూచిన వారు, ఆయన దైవశక్తిని అనుభవించిన వారు ఎవ్వరూ ఆయన ఎంతటి పరితాపకరమైన పరిస్థితి ఊహించండి. నన్ను అనుసరింపకూడవాడు తనను తాను పరిత్యజించుకొని తన సిలువను తీసుకుని నన్ను అనుసరించాలి అన్నావు కదా ప్రభు. అందుకే నేను సహోదరి సహోదరులారా, మరి వాటిలోకి ఎలా రావాలని మిమ్మల్ని వేడుకొంటున్నాను. దయచేసి ఆ యొక్క ప్రాంతంలో వాటిలోకి ఎలా రావద్దు. ఇరువైపులా పాటించాలని మిమ్మల్ని వేడుకొంటున్నాను.
మొదటిసారి శిలువ క్రింద యేసుక్రీస్తువా నిన్ను ఆరాధించి మీకు స్తోత్రం చేయుచున్నాము. ఏలయనగా నీ దృష్టికైనా ఈ లోకమును రక్షించిరి. కాస్త ముందుకు నడవండి. రాళ్ళు రత్తలతో నిండినటువంటిది ఆ కల్వరి కొండకు దారి. మరోపక్క శిలువ బరువు ఇంత అంతా కాదాయి. పొందిన దెబ్బల వలన దేహమంతా గాయాలి. రక్తం నశించిపోవడం వల్ల శరీరమంతా అలసి సొలసి క్షీణించిపోయింది. సైనికులు క్రూరంగా తొందర చేస్తున్నారు. ముందుకు అడుగు వేయలేక ప్రభువు ఆ శిలువ క్రిందే పడిపోయారు. యూదులు చూసే ప్రజలందరూ ఈయనేం దేవుని కుమారుడు అని హేళన చేస్తున్నారు. ఆయన మాత్రం నోరు విప్పడం లేదు. నిశ్శబ్దంగా ఇవన్నీ వింటూ ఉన్నారు. నిజమే ప్రభు, నా జీవితంలో కూడా కొన్నిసార్లు నా కష్టాల సిలువను మోయలేక నేను పడిపోతుంటాను. అట్టి సమయాలలో ఎవరూ నాకు చెయ్యనివ్వడానికి రావడం లేదు. అంతేకాదు, నన్ను హేళన చేస్తున్నారు. నా సిలువ భారం కలిగించే బాధ కంటే వారు అనే సూటిపోటి మాట अबुल चार बेल को अबुल लाइन में యేసుక్రీస్తువా నిన్ను ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. శిలువ యాత్ర చిన్నగా ముందుకు సాగుతోంది. ఆ సమయంలో 9 నెలలు మోసి కనిపి अरे क्या కొండ ఎక్కిన తర్వాత ఇంకా క్రూరమైన మరణానికి ఆయన్ని బలి చేయడానికి. కానీ యేసు ప్రభువును చూస్తూ ఉంటే ఆయన దారిలోనే కన్ను మూస్తారని వారంతా నిరాశపడ్డారు. అంతలోనే ఒక బాటసారి ఆ దారిలో వస్తూ ఉండటం చూచారు. వెంటనే ఆయనను సహాయం చేసే భాగ్యం నాకు లేకపోయినా నా చుట్టూ ఉన్న ఇరుగు పొరుగు వారిలో నిన్ను చూస్తూ నా చేతనంత సహాయం వారికి చేయగల सपोर्ट के सब
ప్రభుని ముఖమును చూచి జాలిపడి ధైర్యంతో సైనికుల మధ్య ఆయనకు ఒక వస్త్రమును అందజేయుట. యేసుక్రీస్తువా, మిమ్మల్ని ఆరాధించి మీకు స్తోత్రం చేయుచున్నాము. వెరోనికమ్మ యేసు ప్రభుని భక్తురాలు. ఆయన చేసిన అద్భుతాలను, నయం చేసిన రోగాలను కళ్ళారా చూసినటువంటి స్త్రీ ఆమె. ఆమె యేసు ప్రభు ఎంతో పరితాపకర స్థితిలో ఉండటం చూచింది. హృదయం ద్రవించింది, దుఃఖంతో కంట తడిపెట్టింది. ధైర్యంతో తన ముఖముద్రను ఆ వస్త్రంపై అద్ది ఆమెకి అందించారు. సహాయం చేయాలని, ఆ అవకాశం దొరకాలని ఆశిస్తున్నాను. కానీ అవకాశం దొరికినప్పుడు నాలో ధైర్యం నశిస్తుంది. యేసు ప్రభు రెండవసారి శిలువ భారం మోయలేక నేలకూడాడు. యేసుక్రీస్తువా, నిన్ను ఆరాధించి మీకు స్తోత్రం చేయుచున్నాము. క్షీణించిన శరీరంతో గాయాలకు రాళ్ళు రప్పలు తగలడం వల్ల వేదన ఎక్కువయింది. అయినా ఆయన మనస్సు ఒకే ఒక్క ఆలోచనతో నిండిపోయింది. అది తండ్రి చిత్తం నెరవేర్చడం. నా పాప భారం మోయలేక పడిపోయిన యేసువా, నిన్ను ఈ విధంగా నేలకూల్చింది మా పాపములే. పలుమార్లు మేము పాపంలో పడి నా స్వశక్తితో లేవాలని ప్రయత్నిస్తున్నాం, కానీ లేవలేక. Salah lanjut. Slow चालू बरं दूर नहीं. యేసుక్రీస్తువా, నిన్ను ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. జెరూసలేము నగర వీధులన్నీ విని ఆ నగరంలోని స్త్రీలందరూ ఊరి బయటికి వచ్చారు. ఎంతో సుపరిచితమైనటువంటి ఒక ముఖం, అందరినీ సంతోషపరచినటువంటి ఒక వ్యక్తి,
ఎందరి జీవితాలలోనూ అమృతాన్ని పోసిన మహానుభావుడు. అట్టి ఆయనను శిలువతో నడిపించుటను, కొరడాలతో కొట్టుటను చూచిన ఆ స్త్రీల హృదయాలు కరిగిపోయాయి. ఇవ్వవలదు. మీకోసం, మీ బిడ్డల కోసం ఏడవండి అని అన్నారు. దీనులను ఓదార్చు దేవా, నీవు సహింపరాని వేదనలను అనుభవిస్తున్నా మేము కష్టపడి స్లో జిమ్మురు రా 8 సార్లు మేము స్లో జిమ్ స్లో రెండవసారి శిలువ కింద బోధనపడ్డ యేసుక్రీస్తువా, అరే నిన్ను ఆరాధించి నీకు స్తోత్రం చేయుచున్నాను. మైనస్ త్వరగా నడవాలని సైనికులు ఒత్తిడి తెస్తున్నారు. అరే పాత కానీ అడుగు తీసి అడుగు వేసే శక్తి కూడా ఆయనలో లేదు. ఎంత ప్రయత్నించినా కాలు లేవడం లేదు. ఆ భారమైన శిలువ క్రింద మరోసారి కుప్పలు. ఇది చూసి ఆ సైనికులు చెదరపెడతారేమో అని అనుకుంటాం మనం. కానీ వారు కొరడాలతో మన చెవుల్లో మారుమ్రోగుతాయి. మీరు అనుభవించే శ్రమల ముందు నేను పొందే కష్ట నష్టాలు ఎంతో స్వల్పమైనవి అయినా తరచూ నా జీవిత భారం ఎక్కువ అనిపిస్తుంది. కష్టపడి ఎలాగో ఒక గండం నుండి గట్టెక్కగలిగితే మరొకటి సిద్ధమై నా కోసం ఎదురు చూస్తున్నట్లుంటుంది. ఇవి చూసినప్పుడు నాలో గల ఉత్సాహం, సహనం నశిస్తాయి. నిరాశ పెళ్ళబుకుతుంది. గొలుసు వల వచ్చే దురితాలను చూసి సైడ్ వాణి బాలికారు యేసుక్రీస్తువా, నిన్ను ఆరాధించి నీకు స్తోత్రం చేయుచున్నాను. ఎలాగో కల్వరి కొండ కొసకు చేరారు. ఇక అంతిమ బలియాగానికి పీఠం సిద్ధమవుతోంది. లేస్తూ పడుతూ సాగిన శిలువ ప్రయాణం వల్ల యేసు రక్తహీనుడయ్యారు. శరీరం అంతటా గాయాలే. అందువల్ల ఆ వస్త్రాలు గాయాలను అంటుకొని పోయాయి. మరి శిలువ వేయుటకు ముందు ఆ వస్త్రాలను తీసివేయాలని ఆ వస్త్రాలను నిర్దాక్షిణ్యంగా లాగారు. వివిధ పాప దోషాలు, అన్యాయాలు, అవినీతి నా శరీరంతో అంటుకుని పోయాయి. అందువలన వాటిని లాగుతుంటే నాకు ఎంతో బాధ కలుగుతుంది. ఇక నుండి వీటిని ఒంటిపైకి రానివ్వకండి.
యేసు ప్రభుని వస్త్రములను నిర్దయగా ఒలుచుట. యేసుక్రీస్తువా, నిన్నారాధి బాధ కలుగుతోంది. అయినా దేవా, పాత మనిషికి స్వస్తి చెప్పి పాపపు వస్త్రాల స్థానంలో నిన్ను నూతన వస్త్రంగా ధరించాలని ఉంది. ఈ నా పాపములను పరిత్యజించినప్పుడు నాకు కలుగు వేదనను సంతోషంతో సహించున్నట్లు మీరు నాకు సహాయం చేయండి. ఇక నుండి వీటిని ఒంటిపైకి రానివ్వకండి. పాటు భూమికి ఆకాశానికి మధ్యలో వేలాడి ప్రాణమును విడుచుట. యేసుక్రీస్తువా, మిమ్ము ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. పగలు 12 గంటల నుండి 3 గంటల వరకు ఆ దేశమంతటా చీకటి క్రమ్మెను. ఇంచుమించు పగలు 3 గంటల సమయమున, నా దేవా, నా దేవా, నీవు నన్నేల విడనాడితివి పెట్టారు. యేసు ఆ స్థితిలో తన శత్రువుల కోసం ప్రార్థన చేస్తున్నారు. ప్రభు, వీరేమి చేయుచున్నారో వీరికే తెలియదు, కనుక వీరిని క్షమించు అన్నారు. ఆ తరువాత యేసు తన తల్లి వైపు చూచి, ఇదిగో నీ కుమారుడు అని యోహానును చూపించాడు. తన తల్లిని ఒప్పగించాడు. అప్పుడు యేసు, అంతయు సమాప్తమైనది. తండ్రి, నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను అని పలికి కన్ను మూశాడు. ఓ కరుణామయ, ఆ క్రూరులు నిన్నెంతగానో హింసించారు, చిత్రవధ చేశారు. కానీ నీవు మాత్రం చివరికి వారి కోసమే ప్రార్థన చేస్తున్నావు. తండ్రితో వారి తరఫున వాదన చేస్తున్నావు. అది నీ గొప్పతనం. నన్ను కూడా ఇతరులు తెలిసి హింసించినా తెలియక హింసించినా నేను ప్రతీకారానికై ఎదురు చూస్తూ ఉంటాను. అలా కాకుండా నీ సుమాత్రకు అనుసరించి నేను నా శత్రువులను క్షమించే సన్మనస్సును, శక్తిని దయచేయండి. అంతేగాక ప్రభు, నీ వలె నేను నా అంచెదినమున నీ సంకల్పానికి తలవంచి నా ఆత్మను నీ హస్తములలోనికి సమర్పిస్తున్నాను అని నీ యందు వెలగి దివ్యమైన పుత్రుని దేహం సాధ్యమా? నా తో ఆనాటి దుఃఖము ఏనాడు మరువను, ఖడ్గముతో దూత
అమ్మా ఒసగుమూరట అమ్మా ఒసగుమూరట. 13వ స్థలము. యేసు ప్రభువు మృతదేహాన్ని శిలువ నుండి దించి అది పాస్కా పండుగకు ఆయత్తపడు దినము. అందుచేత యూదులు పిలాతును రేపటి విశ్రాంతి దినము గొప్ప దినము, ఆనాడు దేహములు శిలువపై ఉండరాదు, కాళ్ళు విరుగగొట్టి వానిని దింపివేయుటకు అనుమతి నిండు అని కోరారు. సైనికులు వెళ్లి యేసుతో పాటు శిలువ వేయబడిన వారిద్దరి కాళ్లను విరుగగొట్టారు. వారు యేసు వద్దకు వచ్చినప్పుడు ఆయన అప్పటికే మరణించి ఉండడాన్ని చూచి ఆయన కాళ్ళు విరుగగొట్టలేదు. నీతిమంతుడు, ప్రజల ఆలోచనలకు వారి క్రియలకు సమ్మతింపనివాడు, దేవరాజ్యానికై నిరీక్షిస్తూ ఉన్నవాడు. అతడు పిలాతు వద్దకు వెళ్లి అనుమతి పొంది యేసుని దేహాన్ని శిలువ నుండి దింపి ఆయన తల్లి ఒడిలో ఉంచాడు. వ్యాకులంతో నిండిన అమ్మ, నీకున్నది ఒకే ఒక్క కుమారుడు. ఆయన మృతదేహాన్ని ఒడిలో ఉంచుకుని నాకు లోకం అంటే భయం అనిపించినప్పుడు తల్లి అయిన నీ ఒడిలో దాగి ఉండే అవకాశం దయచేయి. నీవు నా కష్టకాలం పిలాతుని అనుమతి మేరకు ఆయన ఇంచుమించు 150 షేర్ల పరిమళ ద్రవ్యాన్ని అత్తరును తీసుకుని వచ్చారు. వారంతా యేసు ప్రభు యూదుల భూస్థాపన సంప్రదాయానుసారం పరిమళ ద్రవ్యాలు పూసి నారవస్త్రాలతో చుట్టారు. యేసు శిలువ వేయబడిన స్థలమునకు అతి చేరు తెచ్చండి ఇప్పుడే మేమే ఆమె పరలోకమందు నెరవేరినట్లు ఓ ప్రభువా, మీరు నా అంట ప్రేయసి నిన్ను పాత్రుడను కాను, ఆయనను మీరు
దైవ జనమా లోకొనరారే కట్ట కథ దాకా మార్చి బావ లాస్ట్ పిలుస్తారు